సంశ్లేషాక్షరములు. సంశ్లేషాక్షరములు అనగా ఒక అక్షరానికి ఒకటి కన్నా ఎక్కువ ఒత్తులు రావడాన్ని సంశ్లేషాక్షరములు అంటారు. ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. జ్యోత్స్న. జ్యోత్స్న అనే పదంలో తా అక్షరానికి స మరియు నా ఒత్తు, రెండు ఒత్తులు ఇవ్వడం జరిగింది. ఇటువంటి అక్షరములను, ఇటువంటి పదములను సంశ్లేషాక్షర పదములు అంటారు. జ్యోత్స్న, శాస్త్రం, శాస్త్రి, స్త్రీ, అస్త్రం, రాష్ట్రం, శస్త్రం, వస్త్రం, ఆస్ట్రేలియా, ఆర్ద్రత, స్వాతంత్ర్యం, గణతంత్ర్య, విస్తృతం, ఇన్స్పెక్టర్, వక్తృత్వం, సంస్కృతి, రాష్ట్రపతి, పార్శ్వం, ధృతరాష్ట్రుడు, స్థైర్యం, అష్టైశ్వర్యం, అద్వైతం, స్మృతి, సౌరాష్ట్రం, మహారాష్ట్ర, లక్ష్మయ్య. ప్రాశస్త్యం, రాష్ట్రపతి, సంస్కృతం, ఎత్తైన, విశిష్టాద్వైతం, భర్తహరి, గుడ్ ఫ్రైడే. ఇలా ఒక అక్షరానికి ఒకటి కన్నా ఎక్కువ ఒత్తులు వచ్చిన పదాలను సంశ్లేషాక్షర పదాలు అని అంటారు.